దేవాలయ వ్యవస్థ మీదనే ఒక కుట్ర పన్నారు. భారతదేశంలో ప్రముఖ దేవాలయాల మీద ఒక నెగిటివిటీ సృష్టించడం అన్నటువంటిది ఒక ఆటగా మారింది. పింక్ డైమండ్ అసలు దేవుడికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం డైమండే పోయింది, దేవుడు డైమండే పోయిందితో ప్రారంభిస్తే మొన్నటిసారి ఏకంగా పంది కొవ్వు ఆవు కొవ్వుతో ఆ నెయ్యలు అని చేసుకొచ్చారు. ఎంత దుర్మార్గమైనటువంటిది అది. చివరికి అది పామాయిలును ఇదని తేలింది. కానీ ఆ వ్యవస్థ మీద ఒక నెగిటివ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసి అయితే ఇందులో వేరే కుట్రలేదు. రాజకీయ అంశాల కోసం దేవుణ్ణి వాడారు. ధర్మస్థలాలు ఇప్పుడు రాజకీయ అంశాల కోసం దేవుణ్ణి వాడారు కాదు, రాజకీయ అంశంతో పాటు అందులో టోటల్ దేవాలయ వ్యవస్థ మీద ఒక వ్యతిరేకత సృష్టించే కుట్ర జరుగుతోంది. దేశవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించి ఒక నెగిటివ్ ప్రాపగాండాను తీసుకురావడం, మత మార్పిడులు ఈ మధ్యకాలంలో తగ్గిన మోడీ వచ్చిన తర్వాత, ప్లస్ దాన్ని ఏమంటారు గర్వాపసీలు కూడా జరుగుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయాలంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఎవరైతే బడుగు బలహీన వర్గాల్లో దేవాలయాల పట్ల ఒక నెగిటివిటీ క్రియేట్ కావాలి. దానికి ధర్మస్థలాన్ని వేదిక చేసుకున్నారు. ఇక్కడ తెలుసో తెలియకో వీళ్ళు తిరుపతి దగ్గర తప్పు చేసిన వెంటనే వెంకటేశ్వర స్వామి సరిచేశాడు, సుప్రీంకోర్టు ద్వారా కంట్రోల్ చేశాడు. ఏకంగా న్యాయమూర్తి గారు అందదే. అప్పుడు సెంటిమెంట్లతో ఎట్లా ఆడుకుంటారు మీరు, తెలిసి తెలియకుండా ఏ లడ్డూని వెరిఫై చేశారు అన్నటువంటిది. ఆ తర్వాత చూస్తే సీన్ అర్థమవుతుంది. ఇక్కడ అది దేవుడు ఆపిచ్చాడు, ఇప్పుడు కూడా అక్కడ దేవుడే ఆపిచ్చాడు. ధర్మస్థలాలు ఎంత దుర్మార్గమైనటువంటి ప్రచారం. అక్కడ వందల మంది చచ్చిపోయారు, ఎన్ని వందల మంది చచ్చిపోయారో తెలియదు, కాదు ఎన్ని వేల మంది చచ్చిపోయారో తెలియదు. అదేదో ధర్మస్థల అంటే అక్కడికి మహిళలు వెళ్తే అత్యాచారాలకు గురవుతారు, చచ్చిపోతారు, పాతేస్తారు అన్నటువంటి తరహా నమ్మకాన్ని కలిగించారే. చివరికి వాడే ఎవడైతే ఇంతవరకు చెప్పినున్నాడు ఒక పెద్ద గొప్ప వ్యక్తిగా వాడిని ఒక ఎస్టాబ్లిష్ చేసుకొచ్చారే. వాడు పారిశుద్ధ్య కార్మికుడు పశ్చాత్తాపడ్డాడంట, 20 ఏళ్ల పాటు పాతాడంట వాడు. కానీ వాడు కాస్త పశ్చాత్తాపం పొంది తన బిడ్డకి ప్రాబ్లం వచ్చేటప్పటికి వచ్చాడట. ఇప్పుడు ఆడేమంటున్నాడు, 2023 నుంచి నన్ను వెంటపడి చివరికి ఈ పని చేయించారని చెప్తున్నాడు. ఏం చేయాలా? కాల్చి చంపాలి, లంబడి కొడుకుని కాల్చి చంపాలా, ఉరి తీయాలి అట్లాంటి దరిద్రుని. ఎందుకంటే కోట్లాది మంది సెంటిమెంట్లతో ముడిపడి ఉన్నటువంటి దేవస్థానం మీదన అంత దారుణమైనటువంటి అభియోగం మోపి హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచినోడు ఎట్లాగా అసలు ఈ భూమి మీద ఉండడానికి అర్హుడు? అంత రాక్షసుడు వాడు. నెంబర్ 1, వాడి వెనకాల నడిపించిన శక్తుల్ని పొడిచి చంపేయాల పెదవల్ని. ఎందుకంటే అంత రాక్షసత్వమా? ఒక వ్యవస్థనే కుప్పకూల్చి కూకట వేళతో పెకలించే ప్రయత్నం చేయడమా? అసలు ఎట్లాగా తయారయ్యాలి అట్లాంటి దరిద్రులు? ప్లస్ దాన్ని కాపు కాసేటటువంటి అక్కడ ప్రభుత్వం. చివరికి ప్రాబ్లం అయ్యేటప్పటికి ఇప్పుడు రివర్స్లో అబ్బెబ్బే వాళ్లే యాక్షన్ తీసుకుంటాం, ఇది దుష్ప్రచారం అని వాళ్లే చెప్తున్నారు. వాళ్లే ఇదంతా తప్పుడు జరిగిపోయిందని ప్రచారం చేసి ఇప్పుడు వాళ్లే అబ్బెబ్బెబ్బే అని చెప్తున్నారు. రాజకీయం వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఓవరాల్గా దేవుడు తనని తాను కాపాడుకోవాల్సి వచ్చింది 2 వ్యవస్థలు. ఎందుకంటే హిందువులు కూడా దాంట్లో మాట్లాడడానికి జంకారు, ఏం జరిగిందో తెలియదు అన్నటువంటిది. ఇప్పుడు నిజాలు చివరికి దేవుడే తన పవిత్రతకు సంబంధించి కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ధర్మాన్ని దారి తప్పించే ప్రయత్నం ఈ దేశంలో జరుగుతుంటే ఆ ధర్మాన్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు కూడా చివరికి ధర్మ పరిరక్షణ కోసం నుంచోలేని పరిస్థితి సృష్టిస్తున్నటువంటి వ్యవస్థ ఎక్కడ, ఎవరు, ఏం జరుగుతోంది ఆలోచించాల్సి ఉంది.